హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కావ్య. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మసాలా వడ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మసాలా వడ ఎంతో టేస్టీగా ఉంటే పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి అయితే పెరుగు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా వడ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మసాలా వడ తయారు చేయడానికి నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. ఈ మినపప్పుని బాగా ఒకసారి కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇవి పొట్టు లేని పప్పు కాబట్టి ఒక 4 అవర్స్ నానితే సరిపోతుంది. నేనైతే నైట్ అంతా నానబెడుతున్నాను. అలానే పొట్టున్న పప్పు అయితే ఒక 6 అవర్స్ అన్న నానబెట్టుకోవాలి. ఇప్పుడు నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ చూడండి, మళ్ళీ ఒకసారి బాగా 2 సార్లు వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా హోల్స్ ఉన్న ఒక గిన్నె తీసుకొని ఈ మినపప్పునంతా వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఈ మినపప్పులో అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. గారెల పిండి ఏంటంటే తడి లేకుండా ఉంటేనే గారెలు బాగా వస్తాయి. ముందుగా ఈ మినపప్పును కొన్ని కప్పులో తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన మినపప్పునంతా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. మాకు మెదగట్లేదు అని అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, బట్ ఎక్కువ వాటర్ వేసుకుంటే పిండి జోరైద్ది. పిండి జోరైతే వడలు సరిగ్గా రావు, ఆయిల్ పీల్చేస్తే అస్సలు తినబుద్ధి కాదు. కాబట్టి ఈ విధంగా నేను చూపించినట్టుగా గట్టిగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నేను పక్కకు తీసుకున్నాను కదా, ఆ మినపప్పును వేసుకుంటున్నాను. అలానే దీంట్లోకి కొంచెం క్యారెట్ తురుము, కొంచెం 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు, అలానే కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిని వేసుకోవాలి. అలానే దీంట్లోకి కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర పొడి ఉంటే మీరు జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. నేనైతే జీలకర్ర ఉన్నాయి అందుకని జీలకర్ర యాడ్ చేశాను. అలానే లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నేను చూపించినట్టుగా పిండంతా బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. నేను ఒక కాటన్ క్లాత్ 4 మడతలు వేసుకొని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక కప్పులో కొంచెం వాటర్ తీసుకొని చెయ్యి తడి చేసుకొని ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని వాటిని ఈ విధంగా కొంచెం ఆయిల్ కాగిన తర్వాత దాంట్లోకి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ ఉండాలి. మీడియం ఫ్లేమ్ ఉంటేనే వడలు లోపల కూడా బాగా కాలుతాయి. ఎందుకంటే మళ్ళీ లోపల పచ్చిగా ఉంటే బాగో, కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వాటిని రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి ఒత్తుకొని వేసుకోవాలి. మీకు ఏ విధంగా అనువుగా ఉంటే మీరు అలా వేసుకోవచ్చు. ఈ విధంగా వడలన్నీ ఒక్కొక్కటిగా నిదానంగా కాల్చుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ మసాలా వడ రెడీ అయిపోయింది. నేనైతే ఇవి మినపప్పుతో చేశాను. మీరు అలసందలతో అయినా ఇంకా మీరు వేటితో చేసుకున్నా సరే చాలా బాగుంటాయి. అంతే ఫ్రెండ్స్, మసాలా వడ చూడండి, అసలు ఆయిల్ అనేది పీల్చకుండా ఎంత స్మూత్గా చాలా కరకరమంటున్నట్టుగా కనిపిస్తున్నాయి కదా. చాలా ఈజీ అండి ఈ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.